ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మనము ఆరాధించేటువంటి దైవము మన అభిమతాన్ని గ్రహించి దానికి అనుగుణంగా అనుగ్రహాన్ని ప్రసాదించాడనుకోండి, ఏమంటాం? మేము నమ్మినటువంటి దైవము సత్యము, మేము ఏది తలిస్తే వారు దాన్ని సత్యంగా మాకు ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం. ఈ విషయంలో శ్రీ సాయి బాబా సత్యానికే సత్యుడు. వారు ఇచ్చినటువంటి ప్రతి మాట, భక్తుడికి ఇచ్చినటువంటి ప్రతి అభయం కూడా ఈరోజు సత్యమైంది. నేను భక్తుడి శ్రేయస్సు కోసం అహర్నిశలు తపిస్తాను అనేటువంటి బాబా యొక్క వాక్కు ఈరోజు సత్యంగా నిలబడ్డది కదా. అందుకనే బాబాను మనము సాయి నారాయణుడిగా తలచి కార్తీక మాసంలో సాయి సత్యవ్రతాన్ని మనందరము కూడా ఆచరిస్తాం. ఈ సత్యవ్రతంలో ఉన్నటువంటి మహిమను అనుభవించినటువంటి భీమాజీ పాటిల్ ఏ కుటుంబంలో ఏ కష్టమున్నా సరే దానిని నివారించుకోవడానికి సత్యవ్రతాన్ని చేసుకోమని చెప్పి తన తోటి బంధువులకు, స్నేహితులకు అందరికీ చెప్పేటువంటి వారు. ఒకరోజు భీమాజీ పాటిల్ వద్దకు ఒక జంట వస్తుంది. ఎందుకోసమంటే కనీసం తినడానికి కూడా తిండి లేదు. ఒక 30 రూపాయలు అప్పుగా ఇస్తే తమ కుటుంబం గడవడానికి కొంత ఆసరా అవుతుందని చెప్పి భీమాజీ పాటిల్ దగ్గరికి వస్తారు. భీమాజీ పాటిల్కు వారి పూర్వస్థితి తెలుసు. వారికి 8 ఎకరాల పొలం ఉంది, చక్కగా పంటలు పండుతాయి, ఎవరి వద్ద కూడా చేయి చాచకుండా బ్రతికినటువంటి కుటుంబం. వారి పరిస్థితిని చూసి చాలా ఆందోళన చెందుతాడు భీమాజీ. అడుగుతాడు ఏం జరిగింది అని చెప్పి. కరువు మూలంగా తమ బావిలో నీరు ఎండిపోయాయి, పంట పండడం అనేటువంటిది దుర్లభంగా మారిపోయింది, వేరే పని తెలియదు, ఈ ఊరి దాటి వెళ్ళలేము అని చెప్పి వారి యొక్క నిస్సహాయ స్థితిని తెలియజేస్తారు. అప్పుడు వారికి ఒక ఉపాయాన్ని చెప్తారు. మీరు షిరిడిలో ఉన్నటువంటి బాబాను శరణు వేడండి, సత్యవ్రతాన్ని మీ ఇంట్లో పెట్టుకోండి, పెట్టుకుంటే నేను వచ్చి సత్యవ్రతాన్ని నిర్వహింపజేస్తాను అని అంటారు. వారం రోజులు గడిచింది. ఆ జంట నుంచి మళ్ళా ఏ సమాచారము అందలేదు. భీమాజీ పాటిల్ తన పొలానికి వెళుతూ వాళ్ళ ఇంటి వద్ద అడుగుతాడు, నేను చెప్పినటువంటి దాన్ని మీరు ఎందుకు విశ్వసించట్లేదు? బాబా పైన మీకు నమ్మకం లేదా అని అడుగుతారు. అయ్యా, ఆయన దయాళువు. శ్రీ సాయిబాబా ఫకీర్ను సైతం అమీర్ను చేయగలిగినటువంటి వారు. వారి పట్ల మాకు విశ్వాసం ఉంది. కానీ మా వద్ద వ్రతం నిర్వహించుకొని నలుగురికి భోజనం పెట్టేటువంటి స్తోమత కూడా ఈరోజు కరువైంది అని అంటారు. భీమాజీ పాటిల్ వారికి ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఎందుకంటే వ్రతానికి సంబంధించినటువంటి వస్తువులు ఎవరి వద్ద నుంచో ధన సహాయాన్ని తీసుకొని లేకపోతే అరువు తీసుకొని చేయకూడదనేటువంటిది భీమాజీ పాటిల్ పెట్టుకున్నటువంటి నియమం. కానీ మనసులో మాత్రం వారికి ఎలానైనా సరే డబ్బు సమకూరాలి, వారి సొంత డబ్బుతో వ్రతానికి కావలసినటువంటి వాటన్నింటినీ కూడా వారు కొనుగోలు చేయాలి అని చెప్పి బాబాను ప్రార్థిస్తాడు. సరిగ్గా 2 రోజుల తర్వాత ఆ ఇంటి యజమాని భీమాజీ పాటిల్ ఇంటికి వస్తాడు. అయ్యా, రేపు గురువారం మా ఇంట్లో సత్యవ్రతం మీరే నిర్వహింపజేయాలి అంటారు. భీమాజీ పాటిల్కి ఆశ్చర్యం వేస్తుంది. 2 రోజుల క్రితం అడిగినప్పుడు డబ్బు లేదన్నారే, ఎలా సమకూరింది అని అంటారు. మాకు దూరపు బంధువులొకరు వారి కుమారుడికి వివాహం చేయడం జరిగింది. వివాహమైనటువంటి మరుసటి రోజే వారి ఇంట్లో మైల వచ్చిందట. 11 రోజులు పూర్తయినా సరే దగ్గర బంధువులు కాబట్టి వ్రతం లాంటి శుభకార్యాలు వాళ్ళ ఇంట్లో చేయకూడదన్నారట. ఆ పెళ్లి చేసుకున్నటువంటి కుర్రవాడు నాకు కుమారుడి వరుస అవుతాడు, అందుకని నా వద్దకు పంపించి మీ ఇంట్లో వ్రతం చేసుకుంటాము, కావలసినటువంటి వస్తువులన్నీ మేమే తెస్తాము అని అన్నారు. భీమాజీ పాటిల్కి ఆశ్చర్యం వేసింది. బాబా ఎటు నుంచి ఎటు తిప్పుతారో చూడండి. భక్తుడికి ఒక సంకల్పం కలిగితే, ముఖ్యంగా సత్యవ్రతానికి సంబంధించినటువంటి సంకల్పం కలిగితే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు బాబాయే చేస్తారు. భీమాజీ పాటిల్ వెళ్ళి వ్రతాన్ని నిర్వహిస్తారు. ఒకవైపేమో నవవధువులు చేసుకోవలసినటువంటి ఆ కార్యం పూర్తవుతుంది. రెండవది, ఎన్నో రోజులుగా డబ్బు లేక ఆగిపోయినటువంటి సత్యవ్రతాన్ని ఆ గృహస్థులు కూడా ఆచరిస్తారు. ఆ తర్వాత భీమాజీ పాటిల్ చెప్తారు, అయ్యా, మీరు ఈ ప్రసాదాన్ని కొద్దిగా తిని కొద్దిగా భూమాతకు అర్పించండి, అది కూడా మీ ఎండిపోయినటువంటి బావిలోకి దిగి భూమాతకు కొబ్బరికాయ కొట్టి ఆ భూమాతకు సమర్పించండి అని అంటారు.
వ్రతం పూర్తి కాగానే వెళ్ళి ఆ ఇంటి యజమాని ఆ పని చేసి వస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకు తేలికపాటి వర్షాలు పడతాయి. అప్పటికే 2-3 సార్లు పూడిక తీస్తారు, అయినా సరే నీటి ఊట ఎక్కడి నుంచి రాదు. ఈసారి సత్యవ్రతం చేసుకున్నాము, తప్పకుండా బాబా కరుణిస్తారనేటువంటి విశ్వాసంతో ఆ యజమాని పూడిక తీత పనులు ప్రారంభిస్తారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఊట, కానీ ఒక 4 గజాలు తవ్విన తర్వాత విపరీతమైనటువంటి నీటి ధార వారి బావిలోకి ప్రవేశిస్తుంది. ఆ రోజు నుండి ఆ బావిలో నీటికి కరువు లేదు. పంటలు పండి తిరిగి పూర్వస్థితికి ఆ కుటుంబం చేరుకుంది. బాబా ఎంత సత్యం అనడానికి ఈ ఒక్క కథ నిదర్శనం కదా. ఇటీవల జరిగినటువంటి ఒక భక్తురాలి అనుభవం చెప్తాను. పోయిన సంవత్సరము ఆవిడ సాయి సత్యవ్రతం కార్తీక మాసంలో మనం చేసేటువంటి భీమాశంకరంలో, అదేవిధంగా భీమాజీ పాటిల్ గృహంలో చేసేటువంటి సత్యవ్రతంలో ఆవిడ పాల్గొంది. అంతకంటే 4 సంవత్సరాల ముందు వాళ్ళ కుమారుణ్ణి ఎంఎస్ చేయడానికి అమెరికాకు పంపించింది. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు, అక్కడి వరకు సరిపోతుంది. కానీ 4 సంవత్సరాల తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ లోను కట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ మంచి ఉద్యోగం వస్తే తప్ప దీన్ని కట్టలేరు. బాబా ఎలాగైనా సరే ఈ సత్యవ్రతం ద్వారా నీ సత్యాన్ని నాకు తెలియజేయాలి. నా కొడుకు 4 సంవత్సరాలుగా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాడు, ఒక మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించు బాబా, నీ పైన విశ్వాసం ఉందని చెప్పి ఆవిడ సత్యవ్రతంలో పాల్గొంది. ఆ తర్వాత వరాల సాయి మందిరానికి వచ్చి జరిగినటువంటి లీల చెప్పింది. 4 సంవత్సరాలు నా కొడుకును అమెరికా పంపించిన తర్వాత నేను మొక్కని దేవుడు లేడు. గణపతి ఉత్సవాలు వచ్చినప్పుడు గణపతి ఉత్సవాల్లో అన్నదానాలు చేయించాను, అమ్మవారి పండగకు అమ్మవారికి చేయించాను. కానీ ఎందుకో ఏ దేవీ దేవత అనుగ్రహం నా పైన లేదు. చివరి ప్రయత్నంగా పోయిన సంవత్సరము సాయి సత్యవ్రతంలో పాల్గొని, బాబా నువ్వు తప్ప ఇంకెవరూ ఈ సమస్యను తీర్చరని చెప్పి బాబాను ప్రార్థించాను. సరిగ్గా ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐ ప్రారంభమయ్యేటువంటి నెల ముందు మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. బాబా మరొకసారి సత్యాన్ని నాకు చూపెట్టారు అని అన్నారు. అంటే బాబా వారు పలికినటువంటి సత్యవచనాలు ఈరోజు మనం అందరము కూడా అనుభవిస్తున్నాం. 13వ అధ్యాయంలో బాబా పలికినటువంటి సత్యవచనాలు ఎంత అద్భుతమైనటువంటివంటే అవి మన జీవితంలో మనం ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటివి. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైనటువంటి వారే నన్ను భజిస్తారు, వారే నన్ను తెలుసుకుంటారు. ఎందుకంటే పాపకర్మల్లో మునిగి ఉన్నటువంటి రోజుల్లో భగవంతుడు మనకు గుర్తురాడు. ఆ పాపకర్మలు ముగిసిన తర్వాత ఎవరైతే పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి పనిలో ఉంటారో, రియలైజేషన్ అయితే మనం ఇప్పటి వరకు జీవితంలో చేసినటువంటి తప్పు అని చెప్పి రియలైజ్ అయ్యి పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి పనిలో ఉంటారో అటువంటి వారు మాత్రమే నన్ను భజిస్తారు, నన్ను తెలుసుకుంటారు. ఈరోజు మనందరం కూడా అదేవిధంగా బాబాను తెలుసుకున్నాం. సాయి సాయి అని చెప్పి స్మరించేటువంటి వారు 7 సముద్రాల అవతల ఉన్నా సరే వారిని నేను గమనిస్తూ ఉంటాను, వారిని నేను రక్షిస్తూ ఉంటాను అన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి లీల, ఆ అబ్బాయి 7 సముద్రాల అవతల ఉన్నా సరే ఆ అబ్బాయికి ఎప్పుడు ఏ శ్రేయస్సును కలిగించాలో ఆ శ్రేయస్సును కలిగించారా లేదా? బాబా వారు పలికినటువంటి ప్రతి మాట కూడా భక్తుడి జీవితంలో సత్యమవుతుంది. ఈ 13వ అధ్యాయంలో భక్తులకు మాయ నుండి ఏ విధంగా బయటపడాలో ఎంత అద్భుతంగా బాబా చెప్తారంటే, ఎప్పుడూ కూడా మీరు తృప్తిగా జీవించండి, దేనికోసం మీరు చింతించవద్దు. ఇల్లు వాకిలి లేనటువంటి ఫకీర్ను నేనే ఒక చోట కూర్చొని ఉన్నాను, అయినా నేను మాయ నుండి తప్పించుకోలేకపోతున్నాను. ఈ మాయ నుండి హరిహరాదులే తప్పించుకోలేకపోయారు. నేను ఏ పాటి వాణ్ణి, ఈ మాయ నన్ను కూడా వదలట్లేదు. నేను దానిని మరిచినా అది నన్ను మరవట్లేదు. నిత్యం నన్ను వెంటాడుతూనే ఉంది. కేవలం హరి ప్రసన్నుడైనప్పుడు మాత్రమే మాయ నీరసిస్తుంది. అఖండ హరినామ భజన మాత్రమే మాయను నీరసింపజేయడానికి కావలసినటువంటి ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం ఎప్పుడూ కూడా హరినామ సంకీర్తన అనేటువంటి హరినామ స్మరణ అనేటువంటి దాన్ని ఎప్పుడూ మనం నిత్యం చేయాలి అని చెప్పి బాబా మాయ యొక్క మహిమ గురించి ఇక్కడ చెప్తారు. హేమాడ్ పంత్ కొన్ని పదాలు అద్భుతంగా రాస్తారు. మాయ యొక్క గొప్పతనాన్ని
చెప్పారు కదా. అందుకని ఇక్కడ వారు రాసినటువంటి మాట, మాయ యొక్క మహిమను ఈ విధంగా బాబా తెలియజేశారన్నారు. అంతే కదా, మరి మాయ కూడా మహిమ కలిగి ఉంది. మనం ఏం చేస్తున్నా అది మనం గమనిస్తూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఉచ్చు వేసి మాయ మనల్ని లాగాలని చూస్తుంది. అందుకనే నిత్య సత్యమైనటువంటి సాయినామ స్మరణలో ఉండేటువంటి వారికి మాయ నుండి వారు మాత్రమే తప్పించుకోగలుగుతారు. అందుకని మాయ నుండి మనము ఎంత అప్రమత్తంగా ఉండాలనేటువంటి విషయాన్ని బాబా ఇక్కడ చెప్పారు. అంతేకాదు అపరిమితమైనటువంటి ప్రేమ ఉన్న చోటనే వారు ఉంటారు. ఆ ప్రేమకు వారు బద్ధుడైపోయి భక్తుల యొక్క శ్రేయస్సు కోసం నిరతం పరితపిస్తూ ఉంటారు. బాబా వారి అవతార ప్రస్థానంలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యమైంది. క్షయవ్యాధితో షిరిడీకి వచ్చినటువంటి భీమాజీ పాటిల్తో ఒకే ఒక మాట అంటారు, షిరిడీలో అడుగుపెట్టగానే నీ యొక్క కర్మ నీరసించిపోయింది, ఇక నువ్వు ఏ దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి భీమాజీ పాటిల్ చెప్తారు కదా. అదేవిధంగా భీమాజీ పాటిల్ విషయంలో జరిగింది కదా. బాబా వారి ముఖతా వచ్చినటువంటి ప్రతి మాట కూడా సత్యమే. మనందరికీ కూడా సత్యవ్రతానికి మూలమైనటువంటి 13వ అధ్యాయంలో ఉన్నటువంటి లీలలు, ఆ లీలల్లో బాబా వాక్కు 100% సత్యమైంది కదా. బాలాషింపి విపరీతమైనటువంటి విరోచనాలతో బాధపడుతున్నాడు. మలేరియా జ్వరము, వాంతులు, విరోచనాలు, చాలా రకాలైనటువంటి ఔషధాలు తీసుకుంటాడు, ఏమీ కాలేదు. చివరిగా బాబా తప్ప ఇందులో నుంచి నన్ను ఎవ్వరూ కూడా బయటపడేయలేరని చెప్పి బాబా వద్ద వెళ్ళి శరణు వేడతారు. బాబా ఏ మంత్రము వేయలేదు, ఏ వైద్యము చేయలేదు. ఒకే ఒక వాక్కు వారి నోటి నుంచి వస్తుంది, లక్ష్మీదేవి మందిరం వద్ద నల్ల కుక్క ఉంటుంది, ఆ నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టంటారు. ఇంటికెళ్ళి నల్ల కుక్కకు పెరుగన్నం తీసుకెళ్తూ సంశయం వస్తుంది, నిజంగా నల్ల కుక్క వస్తుందా? అనేక రకాలైన కుక్కలు ఉన్నాయి అక్కడ. అదే సమయానికి నల్ల కుక్క వస్తుందా రాదా అనేటువంటి సంశయంతో అక్కడికి వెళ్ళాడు. అతను వెళ్ళి విస్తర్లో అన్నం నేలపై పెట్టగానే వెంటనే ఒక నల్ల కుక్క తోకాడించుకుంటూ వచ్చి ఆ పెరుగన్నాన్ని తిని వెళ్ళిపోయింది. దాంతో బాలాషింపి యొక్క చలి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. బాగా నీరసించినటువంటి బాలాషింపి కేవలం 2 రోజుల్లోనే కోలుకుంటాడు. అంటే పెరుగన్నం మహిమన, నల్ల కుక్క మహిమన కాదు, బాబా యొక్క వాక్యే మహిమ. వారి నోటి గుండా ఏదైతే వస్తుందో అది సత్యం. భీమాజీ పాటిల్కు క్షయవ్యాధిని నిర్మూలించడం ద్వారా వారు ఆచరించినటువంటి సాయి సత్యవ్రతాన్ని శ్రీ సాయినాథుల వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు. అందుకనే ఇప్పటికీ కూడా భీమాజీ పాటిల్ గృహంలో, అదేవిధంగా షిరిడీ సంస్థాన్లో, అనేక మంది సాయి భక్తుల గృహాల్లో ఈ సాయి సత్యవ్రతము నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది సాయి భక్తులు సాయి సత్యవ్రతాన్ని వారి ఇళ్లల్లో ఆచరిస్తూ ఉంటారు. పూజా విధానం అంతా సత్యనారాయణ స్వామి వ్రతంలో ఉన్నటువంటి పూజా విధానమే ఉంటుంది. కానీ సాయి సత్యవ్రతంలో సంస్థాన్లో అయినా లేకపోతే మనం ఇంట్లో పూజారిని పిలుచుకొని చెప్పించుకున్న విచిత్రం ఏమిటంటే సత్యనారాయణ స్వామి కథలే చెప్తారు. అందుకనే ఈ సాయి సత్యవ్రతం ఎలా ఆరంభమైందో అదే విధానాన్ని సాయి టీవీ 10 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉంది. భీమాజీ పాటిల్ ఏం చేశారు? భక్తలీలామృతంలో ఉన్నటువంటి బాబా లీలలను సత్యవ్రత కథలుగా వారు చదివేటువంటి వారు. అదే ఒరవడిని సాయి టీవీ 10 సంవత్సరాలుగా బాబా లీలలే సత్యవ్రత కథలుగా, బాబా ఏ విధంగా భక్తుడికి సత్యాన్ని బోధించాడు, సత్యాన్ని అంటుపెట్టుకున్నటువంటి భక్తుడికి ఎటువంటి లీలలు జరిగాయి అనేటువంటి దాన్నే సాయి టీవీ అటువంటి సత్యవ్రత కథలనే ఈ వ్రతంలో వినిపించడం జరుగుతుంది. అందుకనే సాయి టీవీ నిర్వహించేటువంటి సత్యవ్రతానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, బాబాకు వారి లీలలు వారు శ్రవణం చేయడం అంటే ఎంతో మక్కువట. సాయి సత్యవ్రతంలో వారి లీలలను మనం శ్రవణం చేస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అందుకనే భీమాజీ పాటిలు ఆరంభించినటువంటి సత్యవ్రతానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కు బాబా ఎందుకు ఇచ్చారు, ఎందుకు దానికి ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు అంటే, సత్యవ్రతంలో భీమాజీ పాటిలు బాబా యొక్క లీలలను వారు చదివారు, అవే కథలుగా వారు మలుచుకున్నారు.
అందుకనే సత్యవ్రతానికి అంత మహిమ ఉంది. సాధారణంగా మనం సాయి సత్యవ్రతం అనేటువంటి పేరుతోటి షిరిడీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇతరత్ర మన ఇంట్లో పూజారిని పిలిచి చెప్పించుకున్నప్పుడు మామూలు కథలే చెప్తారు. అది మామూలు సత్యనారాయణ స్వామి వ్రతమే అవుతుంది. కాకపోతే మన ఇష్టదైవమైనటువంటి బాబాకు ఒక అష్టోత్తరం అభిషేకం చేస్తారు. అష్టోత్తరం అభిషేకం కంటే కూడా బాబాకు ఏమి మక్కువ? ఆయన కథలంటే ఆయనకు మక్కువ కదా. అందుకని సత్యవ్రత కథల్లో, సాయి టీవీ చేసేటువంటి సత్యవ్రతంలో ఆ కథల్లో అద్భుతమైనటువంటి బాబా లీలలు ఉంటాయి. సాయి సత్యవ్రతం యొక్క మహిమ ఎంత గొప్పదంటే, పోయిన ఏప్రిల్ మాసంలో సాయి వాహిని గారికి ఆరోగ్యం బాగలేకపోతే అందరినీ 13వ అధ్యాయం చదవమని చెప్పారు. ఆ 13వ అధ్యాయమే తనను మళ్ళీ తిరిగి హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత అసలు మేము ఏ ప్రయత్నము చేయకుండానే హాస్పిటల్ నుంచి వచ్చిన 15 రోజులకు షిరిడీకి వెళ్ళినప్పుడు మా కోసం అంటూ ఒక సాయి బంధువు టికెట్లు బుక్ చేసి సాయి సత్యవ్రతానికి పంపించడం జరిగింది. అంటే మేము మరిచినా సరే బాబా మరవలేదు. సత్యవ్రతానికి ఉన్నటువంటి మహిమ 13వ అధ్యాయం అందరి చేత చదివించి నువ్వు ప్రాణాన్ని నిలబెట్టుకున్నావు కదా, మరి నువ్వు వ్రతం చేసుకోకపోతే ఎలా అని చెప్పి సత్యవ్రతాన్ని చేయించారు. ఆ తర్వాత వ్రతమైన తర్వాత ఎప్పుడైనా సరే దర్శనానికి పోయినా, ఎప్పుడు పోయినా, ఎన్నిసార్లు పోయినా పారాయణ హాల్కి వెళ్ళి ఒక పేజీ తెరవడం అలవాటు మా అందరికీ. అలా పేజీ తెరిచినప్పుడు సాయి వాహిని గారికి 13వ అధ్యాయమే వచ్చింది. ఆ 13వ అధ్యాయంలో ఆవిడ పెట్టినటువంటి లైన్ వద్ద ఏముందంటే, శ్రీ సాయి బాబాకు ఏమీ అవసరం లేదు, ఒక తల 2 చేతులు ఉంటే చాలు, కృతజ్ఞత తప్పనిసరి అని ఉంది. అంటే నీకు మరొక పునర్జన్మను ఇచ్చినందుకు కృతజ్ఞతను నువ్వు కలిగి ఉండాలి. భీమాజీ పాటిల్ విషయంలో ఆ కృతజ్ఞత అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. క్షయవ్యాధితో వచ్చాడు, 2 రోజుల్లోనే ఉపశమనం పొందాడు, 30 రోజులు అక్కడ ఉండి బాబా యొక్క లీలలను గన్నాడు. బాబా సాక్షాత్తు నారాయణుడిగా అనుభవం ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా సాయి సత్యవ్రతాన్ని ఆరంభించి, ఎందుకంటే బాబాను నమ్మితే సత్యం మన వెంట ఉంటుంది, సత్యంగా ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసం భీమాజీ పాటిల్ కలిగింది. భీమాజీ పాటిల్ చాటినటువంటి కృతజ్ఞతయే సాయి సత్యవ్రతం. సాయి సత్యవ్రతం గొప్పతనం గురించి నేనేదో చెప్పడం కాదు. గత 10 సంవత్సరాలుగా ఎంతమంది ఎన్ని రకాలైనటువంటి అనుభవాలను చవిచూశారు. భీమాజీ పాటిల్ వారి గ్రామంలో డబ్బు లేకుండా వారు సత్యవ్రతం ఎలా చేసుకోవాలని చెప్పి బాధపడ్డారే, అటువంటి అద్భుతమైనటువంటి లీల సాయి సత్యవ్రతం ఆరంభించినటువంటి 2015లో సాయి టీవీలో మొట్టమొదటి సత్యవ్రతం 2015లో జరిగింది, 10 సంవత్సరాల క్రితం. ఒక ఆవిడ చాలా సామాన్యమైనటువంటి పరిస్థితి, టీవీలో చూసింది. అప్పుడు సత్యవ్రతానికి 250 రూపాయలు దక్షిణ. మల్కాజ్గిరిలో మొట్టమొదటి సాయి సత్యవ్రతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అరే 250 రూపాయలు కూడా లేనటువంటి స్థితి నాది, ఏ విధంగా నేను ఈ వ్రతాన్ని చేసుకోవాలి, బాబా నువ్వే మార్గం చూపెట్టాలి అని చెప్పి ఆవిడ బాబాని అడిగింది. ఆ రోజు ఉదయమే లేచి పిల్లలకు టిఫిన్లు, భర్తకు అన్నీ చేసి పంపించిన తర్వాత ఫ్రిడ్జ్ డోరుకున్నటువంటి ఆ కవర్లో ఏదో వస్తువు తీద్దామని చూస్తే సరిగ్గా 250 రూపాయలు అందులో ఉన్నాయి. ఇంకా మరొక ఆలోచన లేదు, వెంటనే ఆ 250 రూపాయలు తీసుకొని బస్సు ఎక్కి మల్కాజ్గిరి వచ్చి సత్యవ్రతంలో పాల్గొంది. ఆ తర్వాత వెళ్ళి కాల్ చేసింది, నాకు అద్భుతమైనటువంటి లీల ఏంటంటే సత్యవ్రతంలో పాల్గొనాలనేటువంటి కాంక్ష, నాకు ఇంకే కోరిక లేదు, సత్యవ్రతంలో పాల్గొనాలంతే. 250 రూపాయలు నాకు ఫ్రిడ్జ్ కవర్లో దొరికాయి, ఇంకేమీ ఆలోచించకుండా వ్రతానికి వచ్చాను. సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత మా భర్తను, పిల్లల్ని అందరిని అడిగా, మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ కవర్లో డబ్బులు పెట్టారా అని చెప్పి. మేమెందుకు పెడతాం ఫ్రిడ్జ్ కవర్లో, ఎవరమూ పెట్టలేదు అని అన్నారు. అంటే నాలో ఉన్నటువంటి తపనను బాబా గుర్తించి వ్రతానికి కావలసినటువంటి 250 రూపాయలు కూడా ఆయన్నే ఏర్పాటు చేశారు. ఇంతకంటే సత్యం ఏముంది అని చెప్పి ఆవిడ చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ కూడా నాకు గుర్తు. సాయి సత్యవ్రతంలో భక్తులకు కలిగినటువంటి అనేక రకాలైనటువంటి అనుగ్రహాలు ఈ 10 సంవత్సరాలుగా అనేక లీలలు మేము చూసి ఉన్నాం. ఒకసారి కుకట్పల్లి ప్రగతి నగర్లో పెట్టినటువంటి సత్యవ్రతంలో 2 దంపతులు పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత మళ్ళీ, ఎప్పుడు కరోనా తర్వాత వారు షిరిడీలో కనిపించి
ఒక మాట చెప్పారు. సార్ మమ్మల్ని గుర్తుపట్టారా అన్నారు. లేదండి అన్న. మేము ప్రగతి నగర్లో మీరు సాయి సత్యవ్రతం పెట్టినప్పుడు అప్పుడు ఒక 250 రూపాయలు పెట్టి సత్యవ్రతంలో పాల్గొన్నాం సార్. మాకు 8 సంవత్సరాలుగా ఒక సమస్య ఉంది. మేము ఒక ప్లాట్ కొంటే అది ఇంకొకరు వచ్చి అది మాదని చెప్పారు. అమ్మినట్టు అతను మోసం చేశాడు. ఎలాగైనా సరే మాకు ఆ స్థలం మాకే రావాలని చెప్పి ఆ సంకల్పంతో మేము సత్యవ్రతంలో పాల్గొన్నాము. 3 సంవత్సరాలకు కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పటికీ మేము సత్యవ్రతంలో పాల్గొని 7 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ రోజు మేము కొన్నటువంటి స్థలం ఈరోజు పెద్ద కాలనీగా అది డెవలప్ అయింది. ఈరోజు ఆ ప్రాపర్టీ ఒక 2 కోట్లు అయింది అని అన్నారు. చాలా సంతోషం అండి. సత్యవ్రతానికి ఉన్నటువంటి విలువ మనకు ముందు తెలియదు, కానీ అందులో పాల్గొంటే దాని యొక్క మహిమ తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. ఇట్లా అనేక మందికి, ఒకరికైతే దాదాపు 18 సంవత్సరాలుగా పిల్లలు కలగలేదట. సాయి సత్యవ్రతంలో 2015లో పాల్గొన్నటువంటి వాళ్లకు వాళ్ళ వయస్సు ఎక్కువైనా సరే 50కి చేరువలో ఉన్నటువంటి సందర్భంలో ఆవిడకు అమ్మాయి పుట్టింది. ఎంత అద్భుతమైనటువంటి లీల అంటే, సాయి సత్యవ్రతంలో ఎవరైతే సంపూర్ణ విశ్వాసంతో ఇందులో పాల్గొంటారో, సాయి టీవీ మహిమాన్వితమైనటువంటి పుణ్యతీర్థాల్లో ఈ సత్యవ్రతాన్ని ఆరంభింపజేస్తుంది. శివకేశవులకు భేదం లేదనేటువంటి గొప్ప విషయాన్ని కార్తీక మాసం తెలియజేస్తుంది. శివకేశవులు ఏకమయ్యేటువంటి సందర్భం చతుర్దశి, కార్తీక శుద్ధ చతుర్దశి రోజు శివకేశవులు ఇద్దరూ ఏకమవుతారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి లేచిన తర్వాత వారణాసిలో ఉన్నటువంటి ఈశ్వరుని కలవడానికి వెళ్తాడు. ఈశ్వరునికి 1000 కలవ పూలు సమర్పించాలనుకుంటాడు. పూలు ఎక్కడా దొరకకపోతే తన కంటినే తీసి పువ్వుగా సమర్పిస్తే అందుకు సంతసించినటువంటి శివుడు విశ్వ ఆధిపత్యాన్ని విష్ణువుకి ఇస్తాడు. అందుకు సుదర్శన చక్రాన్ని కూడా విష్ణువుకు బహూకరిస్తాడు. అంత అద్భుతమైనటువంటి కార్తీక శుద్ధ చతుర్దశి రోజు 3వ జ్యోతిర్లింగమైనటువంటి భీమాశంకర్లో ఆ వ్రతం జరగబోతుంది. అంతేకాదు, ఈ సాయి సత్యవ్రతం ఎక్కడైతే ఆరంభించబడ్డదో, దానికి ఎవరైతే ఆద్యుడున్నాడో, బాబా పట్ల అంకితమైనటువంటి భక్తి కలిగినటువంటి భీమాజీ పాటిల్ స్వగృహమైనటువంటి నారాయణగావ్లో ఈ వ్రతం చేయడం జరుగుతుంది. కరోనా సందర్భంలో ఒక సంవత్సరం బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సత్యవ్రతాన్ని బాబా ఎక్కడ ఆరంభింపజేసుకున్నారంటే నారాయణగావ్లో భీమాజీ పాటిల్ గృహంలో ఆరంభింపజేసుకున్నారు. కరోనా మొదటి వేవ్, రెండో వేవ్ అయిన తర్వాత అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో సత్యవ్రతంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా 100% స్వస్థత కలిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 4 సంవత్సరాలుగా జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి భీమాశంకరంలో భీమాజీ పాటిల్ గృహంలో 2 చోట్ల కూడా ఈ సత్యవ్రతాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ సత్యవ్రతానికి మనం సమర్పించేటువంటి దక్షిణ చాలా తక్కువ. 2 చోట్ల అంటే అక్కడొక 551, ఇక్కడొక 551. 2 చోట్ల కూడా సత్యవ్రతంతో పాటు మన గోత్రనామాలతోటి అన్న సంతర్పణ. కార్తీక మాసంలో శివకేశవులు కలుసుకున్నటువంటి అద్వితీయమైనటువంటి పర్వదినం. దానినే వైకుంఠ చతుర్దశి కూడా అంటారు. కార్తీక శుద్ధ చతుర్దశిని వైకుంఠ చతుర్దశి అంటారు. శివకేశవులకు మా ఇద్దరికీ భేదం లేదు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పినటువంటి సందర్భం అది. ఆ రోజు జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి భీమాశంకరంలో సత్యవ్రతం జరుగుతుంది. కాబట్టి ఈ అద్వితీయమైనటువంటి పుణ్యకార్యంలో మీరందరూ కూడా పాల్గొనండి. ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం సత్సంగ మందిర భూదాన సేవ భవిష్యత్ తరానికి సాయి అమృత ధారను అందించే సాయి గురుకులం, సాయి సత్సంగ మందిర నిర్మాణం 10 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని మృదు మధురంగా భక్తలోకానికి అందిస్తున్న సాయి టీవీ తలపెట్టిన మరో మహాకార్యం. ప్రపంచంలోనే తొలి సాయి పాఠశాల సాయి గురుకులం భూదాన సేవలో భాగస్వాములై భవిష్యత్ తరానికి సాయి ప్రేమను అందించండి. భూదాన సేవా దక్షిణ 1 చదరపు గజానికి 35,000, అరగజానికి 17,500, 3 చదరపు అడుగులకు 11,000 దక్షిణ చెల్లించి భవిష్యత్ సాయి ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములవ్వండి.
మీ ప్రేమపూర్వక దక్షిణను ఆన్లైన్ ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సమర్పించండి. వివరాల కోసం సాయి గురుకులం, సాయి టీవీ, హైదరాబాద్ 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.